Hello everyone, welcome to the video series on AIMS Pharmacist, RRP Pharmacist and Drug Inspector Preparation. ఈ వీడియోలో ప్లాస్మా ప్రోటీన్స్ వాటి సిగ్నిఫికెన్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్లాస్మా ప్రోటీన్స్ సంబంధించి చాలా క్వశ్చన్స్ ఎయిమ్స్ ఫార్మసిస్ట్ డ్రగ్ ఇన్స్పెక్టర్లు అడగడం జరిగింది. ఫస్ట్ వన్ ఈజ్ అబౌట్ ఆల్బుమిన్. ఆల్బుమిన్ ఈజ్ అబండెంట్ ప్రోటీన్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ బ్లడ్ ప్లాస్మా. ఆల్బుమిన్ లివర్ నుండి సింథసైజ్ అవుతుంది. ఇట్ హ్యాస్ హై మాలిక్యులర్ వెయిట్, ఆల్మోస్ట్ 66 కిలో డాల్టన్ వెయిట్ వరకు ఉంటుంది. ఆల్బుమిన్ మేజర్ ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ మెయింటైన్స్ ఆస్మాటిక్ బ్యాలెన్స్ యాజ్ వెల్ as ఇట్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్. అంటే బాడీలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, హార్మోన్స్, డ్రగ్స్ వీటన్నిటిని క్యారీ చేస్తుంది. ఎలా క్యారీ చేస్తుందంటే ఆల్బుమిన్ ఈజ్ ఏ బేసిక్ ప్రోటీన్. అంటే ఫిజియలాజికల్ pH దగ్గర చూస్తే ఆల్బుమిన్ కంటైన్స్ పాజిటివ్ ఛార్జెస్. పాజిటివ్ ఛార్జెస్ ఎందుకు వస్తాయంటే అమైన్ గ్రూప్ మీద పాజిటివ్ ఛార్జ్ ఎప్పుడు వస్తుంది అంటే అది ఒక ప్రోటాన్ యాక్సెప్ట్ చేసినప్పుడు. ప్రోటాన్ యాక్సెప్టర్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. సో ఇది బేసిక్ ఇన్ నేచర్ కాబట్టి ఎసిడిక్ డ్రగ్స్తో బైండ్ అవుతుంది. ఎసిడిక్ డ్రగ్స్ అంటే మైనస్ అంటే COOH ఉంది, H+ డొనేట్ చేయడం యాసిడ్, H+ డొనేట్ చేసిన తర్వాత COO మైనస్ అవుతుంది. అలా మైనస్ ఛార్జెస్ ఉన్నవి విల్ గో అండ్ అటాచ్. NSAIDs, ఫినిటాయిన్, సల్ఫోనమైడ్, వార్ఫెరిన్, ఇవన్నీ ఆల్ ఆఫ్ దమ్ ఆర్ ఎసిడిక్ డ్రగ్స్ విచ్ విల్ గో అండ్ బైండ్ విత్ ఆల్బుమిన్. అయితే ఇలా ఆల్బుమిన్ బైండ్ అయ్యే 2 drugs ఒకేసారి ఇస్తే దేర్ మే బీ సమ్ కోఅడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్, డ్రగ్ ఇంటరాక్షన్ వస్తుంది. ఇప్పుడు వార్ఫెరిన్ ఉంది, NSAID ఇచ్చారు, వార్ఫెరిన్ ఆల్రెడీ ఆల్బుమిన్తో బైండ్ అయింది. NSAID వచ్చి వార్ఫెరిన్ డిస్లోకేట్ చేస్తుంది, NSAID వెళ్ళి ఆల్బుమిన్ బైండ్ అవుతుంది. అంటే ఏమైంది, వార్ఫెరిన్ కాన్సన్ట్రేషన్ బ్లడ్లో పెరుగుతుంది. సో దానివల్ల దాని ఎఫెక్ట్స్ ఇంటెన్సిఫై అవుతాయి. సో ఇది డ్రగ్ ఇంటరాక్షన్. So this is about albumin. Now the second one is called as alpha acid glycoprotein. దీన్నే acute phase protein అని కూడా అంటారు. అక్యూట్ ఫేజ్ అంటే బాడీలో కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లివర్ కొన్ని ప్రోటీన్ సింథసిస్ని పెంచుతుంది, ఆల్మోస్ట్ 20 to 25%. వాటిని అక్యూట్ ఫేజ్ ప్రోటీన్స్ అని అంటారు. నో పేరులోనే ఉన్నట్టు దిస్ ఇస్ ఆల్ఫా యాసిడ్ గ్లైకోప్రోటీన్, అంటే ఎసిడిక్ ఇన్ నేచర్. సో ఇట్ గోస్ అండ్ బైండ్స్ విత్ బేసిక్ డ్రగ్స్. బేసిక్ డ్రగ్స్ అంటే ప్లస్ ఛార్జ్ ఉండవు, అంటే అమైన్ డ్రగ్స్ చాలా మటుకు బేసిక్ డ్రగ్ కేటగిరీలోకి వస్తాయి. ఇమోప్రిమైన్, లిడోకైన్, విరాపమిల్, ప్రొప్రోనలాల్, ఇవన్నీ బేసిక్ డ్రగ్స్. దే జస్ట్ గో అండ్ బైండ్ విత్ ఆల్ఫా-1 యాసిడ్ గ్లైకోప్రోటీన్. సేమ్ ఎలా అయితే ఆల్బుమిన్కి డ్రగ్ ఇంటరాక్షన్ చూసామో వీటికి కూడా ఇప్పుడు 2 బేసిక్ డ్రగ్స్ ఒకేసారి ఇస్తే రెండింటికి బైండింగ్ కాంపిటీషన్ వచ్చి ఒక డ్రగ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బ్లడ్లో పెరుగుతుంది. ఇది డ్రగ్ ఇంటరాక్షన్. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఆల్బుమిన్ abundant protein in the blood serum. It is basic in nature, binds with acidic drugs. I hope this is useful. All the best.